తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనంలో మనం ఇలాగున చదువుచున్నాము. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఒక స్త్రీకి తన తల వెంట్రుకలు ఆమెకు శోభయు ఘనతయు మహిమయు అయ్యున్నవి. అయితే ఈ వచనంలో మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను అని చదువుచున్నాము. ఆమె ఏదైనా వస్త్రమును వాడి ఉండవచ్చు, కానీ ప్రభు యొక్క పాదములను తుడుచుటకు ఆమె తన సొంత తల వెంట్రుకలను ఉపయోగించినది. మరియా ప్రభు ఎడల ఎంత ఉత్తమమైన ప్రేమను ఆరాధనను కనపరిచినది. ఎందుకంటే ప్రభు లాజరును మృతులలో నుండి లేపి జీవింపజేసినప్పుడు ఆమె ప్రభు యొక్క దైవత్వమును తెలుసుకున్నది. ఎందుకంటే మరణించిన వానిని దేవుడు మాత్రమే తిరిగి జీవింపజేయగలడు. ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు ప్రభువు పునరుత్థానమును జీవమును అయి ఉన్నాడని నమ్ముదురు. ప్రభు అయిన యేసు మాత్రమే తన మరణము పునరుత్థానం వలన మనుష్యులకు రక్షణ మార్గమును ఏర్పరిచాడు. మీరింకా ఈ సత్యమును గ్రహించలేదా? ఎవరైతే ప్రభు అయిన యేసునందు ఆయన మరణము పునరుత్థానమునందు విశ్వాసముంచుదురో తమ పాపముల కొరకై క్షమాపణ కోరుదురో ప్రభువు వారి పాపములను క్షమిస్తాడు. వారికి రక్షణ కలుగుతుంది. పాపమును బట్టి వారు మరణించిన స్థితి నుండి తిరిగి జీవించుదురు. ప్రభువునందు విశ్వాసముంచుటకు దేవుడు మీకు సహాయము చేయునుగాక. ధన్యవాదములు. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది